ప్రకృతి వైపరీత్యాలతో పాటు మానవ తప్పిదాలతో అంతరించిపోతున్న ఎన్నో జాతుల వన్యప్రాణులు, అరుదైన జంతు జీవజాలాన్ని సంరక్షించి పర్యావరణ హితంగా వాటికి పునరావాసం కల్పించి జీవ సమతుల్యతను సాధించడమే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలో స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే పేరుతో ఏర్పాటు చేయబడ్డ ప్రపంచంలోని అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ పునరావాస కేంద్రం వంతారా. సుమారు 3000 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ అడవిలోని విశేషాలు, జీవజాతుల సంరక్షణకు కల్పించబడిన అత్యాధునిక వసతులు, ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు వంటి వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. అనంత్ అంబానీ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వారసుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్తో పాటు రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూనే రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారాలను ముందుండి నడిపిస్తున్నారు. వ్యాపారంలోనే కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, జంతు సంక్షేమం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాక తన కలల ప్రాజెక్టుగా గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీ కాంప్లెక్స్ వద్ద 3000 ఎకరాల విస్తీర్ణంలో వంతారా పేరిట దేశంలోనే అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వంతారా అనే పదానికి అడవిలో నక్షత్రం అని అర్థం. ఈ వంతారా జీవ వైవిధ్యంతో పాటు జంతు సంక్షేమాన్ని ప్రోత్సహించడం, అంతరించిపోతున్న జీవజాతుల పరిరక్షణకు కృషి చేస్తుంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి వంతారాను ప్రారంభించడంతో పాటు పరిసరాలను కలిగి తిరుగుతూ వివిధ రకాల జంతువులతో మమేకమయ్యారు. ఆసియా సింహాలు, జిరాఫీలు, ఏనుగులు, గోల్డెన్ టైగర్, స్నో టైగర్లతో సరదాగా గడిపి వాటికి పండ్లు, ఆహారాన్ని అందించారు. చిరుత పిల్లలకు పాలు పట్టించి తల మీద నిమురుతూ ఉల్లాసంగా గడిపారు. ఆసియా సింహాలు, మంచు చిరుత పులులు, పెద్ద పాములు, 2 తలల పాము, 2 తలల తాబేలు, చింపాంజీలు, జీబ్రాలు, జిరాఫీలు, ఒంటి కొమ్ము గల ఖడ్గమృగం, మొసళ్లు, నీటి గుర్రాలు ఉండే ప్రాంతాలను కలిగి తిరిగారు. ఒకప్పుడు భారతీయ అడవుల్లో సమృద్ధిగా కనిపించి ప్రస్తుతం అరుదైన జాతిగా మారిన పొడవు కాళ్ల అడవి పిల్లిని కాసేపు ఎత్తుకున్నారు. అధునాతన సౌకర్యాలతో ప్రకృతి సిద్ధంగా సహజ ఆవాసాలను ప్రతిబింబించేలా విశాలమైన ఆవరణలు, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఆసుపత్రిలో ప్రపంచ స్థాయి వైద్య నిపుణుల బృందంతో పాటు దాదాపు 2000 మంది సుశిక్షితులైన సిబ్బంది ప్రతిక్షణం జీవజాతుల సంరక్షణలో భాగస్వాములై ఉంటారు. వన్యప్రాణి ప్రేమికుడైన అనంత్ అంబానీ మాటల్లో వంతారా ప్రధాన లక్ష్యం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న గాయపడిన అనాథ జంతువులను రక్షించి వాటికి అత్యాధునిక వెటర్నరీ చికిత్సలు అందించి పునరావాసం కల్పించడం. ఈ కేంద్రం 2000కు పైగా జాతులకు చెందిన 1,50,000కు పైగా రక్షించబడిన, అంతరించిపోతున్న మరియు ప్రమాదంలో ఉన్న జంతువులకు ఆవాసంగా ఉంది. అందులో దేశ విదేశాలకు చెందిన అరుదైన సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు, చిరుతపులులు, మొసళ్లు, అరుదైన పక్షులు, పాములు ఉన్నాయి. జంతువులకు సహజమైన ఆవాసాలను అందించేందుకు సకల సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఇక్కడ ప్రపంచ స్థాయి వెటర్నరీ చికిత్స మరియు ప్రేమతో కూడిన సంరక్షణ అందజేయబడుతుంది. ఈ కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక వెటర్నరీ ఆసుపత్రి, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ యంత్రాలు, ఎక్స్రే, ఐసీయూ, డెంటల్ స్కేలర్స్, లిథోట్రిప్సీ, డయాలసిస్, అల్ట్రాసౌండ్, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్స్, బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ, లేజర్ థెరపీ కేంద్రాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శస్త్రచికిత్సలు, ఎండోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్స పరికరాలతో పాటు ప్రపంచ స్థాయి వైద్య బృందం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకంగా 600 ఎకరాల విస్తీర్ణంలో ఏనుగుల సహజ ఆవాసాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కీళ్లవాపులు, కాళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఏనుగుల నడకలో మెరుగుదలకు హైడ్రోథెరపీ పూల్స్ కూడా వంతారా కేంద్రంలో నిర్మించారు. దేశంలోని 150కి పైగా జంతు ప్రదర్శనశాలల నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదలకు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్, WWFN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు జూ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి వంతారా పనిచేస్తుంది. జంతు సంరక్షణలో తన విశేషమైన కృషికి గుర్తింపుగా వంతారాకు భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ప్రాణిమిత్ర జాతీయ అవార్డు లభించింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అభివృద్ధికి వెనిజులా నేషనల్ ఫౌండేషన్ జూ, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియం, నాగాలాండ్ జూలాజికల్ పార్క్,
సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. వంతార కేవలం ఒక జంతు సంరక్షణ కేంద్రం మాత్రమే కాదు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత వన్యప్రాణి పునరావాస కేంద్రం. ఇక్కడ తీసుకున్న పర్యావరణ పరిరక్షణ చర్యలు భారతదేశంలోని అద్భుతమైన జీవ సంపదను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భవిష్యత్తులో ఇది ఒక ప్రధాన వన్యప్రాణి అవగాహన కేంద్రంగా విద్యార్థులకు, పరిశోధకులకు, ప్రకృతి ప్రేమికులకు త్వరలోనే అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.